శృతి, ఏం చేస్తావు నువ్వు? ఆవులకి నీళ్లు పెడుతున్నాను సత్య. ఇది కాదు నేను చెప్పేది. నువ్వు పెట్టేటప్పుడు నడుము బాగా వంచి చేస్తా ఉన్నావు, ఇట్లా దాన్ని ఎత్తుతా ఉన్నావు కదా, అవును, దానివల్ల రోజులాగే కదా చేస్తాను. అదే చెప్తున్నా. అట్లా చేసావనుకో లోయర్ బ్యాక్ బాగా ఇష్యూస్ వస్తాయి. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఎత్తాలి దాన్ని. ఏదైనా టిప్ ఉందా మరి? ఖచ్చితంగా చెప్తా చూడు, ఇప్పుడు చూపిస్తా చూడు నీకు. ఓకే, ముందు నువ్వు బకెట్ ఎలా ఎత్తావు తెలుసా? ఇదిగో ఇలా నడువు వంచి ఇట్లా ఎత్తావు, అవునా? అవును, ఇట్లా ఎత్తినప్పుడు మొత్తం వెయిట్ అంతా బ్యాక్ మీద పడుతుంది. ఓకే, సో అప్పుడు ఇక్కడ స్ట్రెయిన్ అవుతుంది, ఇక్కడ మనకి లోయర్ బ్యాక్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు ఎలా చేయాలి చెప్తా చూడు. ఇదిగో ఇట్లా మోకాలు కొద్దిగా ఉంచి ఉమ్, అప్పుడు ఇట్లా లేపావు అనుకో, ఓకే, అప్పుడు నీకు మోకాళ్ళ మీద భారం పడుతుంది, అంతేగాని నడుము మీద పడదు. ఓకే, సో ఇదనమాట వెయిట్స్ ఎత్తే పద్ధతి. ఓకే, ఇంట్లో పెద్ద పెద్ద వెయిట్స్ కాదు, యాక్చువల్ చిన్న చిన్న వెయిట్స్ ఎత్తేటప్పుడు కూడా వీలైనంత వరకు మోకాళ్ళ నుంచి ఎత్తుకోవడము బెస్ట్ వే అనమాట. ఓకే సత్య, ఈ టిప్ నేను ఖచ్చితంగా ఫాలో చేస్తాను. అది సరే, ఇంకో విషయం అడగడం మర్చిపోయా. ఉమ్, ఎందుకు నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేసేటప్పుడు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని చేస్తా ఉంటావు? అంటే అట్లా వేసుకుంటే మళ్ళీ కొత్త బట్టలు తొందరగా వస్తాయి కదా. అమ్మో, అదే నీ ప్లాను. ఆ, చాలా బాగుంది ఈ ప్లాన్. ఓకే మరి.